అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్రాత్మకమైన రోజు. అనకాపల్లి దగ్గర నేడు ఆర్సిలార్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి మార్చే మైలురాయి. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారికి, కేంద్ర సహాయ మంత్రులు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే మన యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి, టీజీ భరత్ గారికి, వంగలపూడి అనిత గారికి, ప్రజాప్రతినిధులకు, గౌరవ అతిథులకు, ఆర్సిలార్ నిప్పాన్ స్టీల్ సంస్థ ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి, విశాఖపట్నం నుంచి మరియు అనకాపల్లి నుంచి విచ్చేసిన నాయకులకు మరియు ప్రజలకు, నా సోదర సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్రకు దక్షిణ ముఖద్వారం లాంటి ఈ ప్రాంతం ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మారబోతుంది. సుమారు 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలతో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి, ఆ అభివృద్ధికి వెన్నుదన్నులా ఉండబోతుంది. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత సంవత్సరానికి సుమారు 17 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో, ఆ సామర్థ్యాన్నితో దేశంలోనే ఒక అగ్రగామి స్టీల్గా, ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. ఇంత ఘనంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మనం చేసుకుంటున్నామనంటే దాని వెనక ఎంత కృషి ఉందో కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రయారిటీ ఎజెండాగా పెట్టుకొని దీనికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఎప్పుడు కేంద్రంతో ఢిల్లీ వచ్చినా కేంద్రంతో చర్చలు జరిపి ప్రధాని మోదీ గారి తాలూకా సహకారం తీసుకొని ఈరోజు ఈ ప్లాంట్కి, మన ప్రాంతానికి వచ్చే విధంగా చేశారు. ఈ ప్లాంట్తో పాటు మన దగ్గర ఆల్రెడీ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా కేంద్రం నుంచి సుమారు 13,000 కోట్ల రూపాయలు సహకారం తీసుకొని వచ్చి ప్రాఫిట్స్ వచ్చే విధంగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర అభివృద్ధి సహకారం అందిస్తున్నటువంటి మన స్టీల్ మినిస్టర్ గారు, సెంట్రల్ స్టీల్ మినిస్టర్ గారు కుమారస్వామి గారికి, అలాగే ఎంఓఎస్ మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రకి ఇది ఒక స్వర్ణయుగం అని మనం అనుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ స్టీల్ ప్లాంట్తో పాటు అనేక ప్రాజెక్ట్స్ మన ఉత్తరాంధ్రలో పూర్తవబోతున్నాయి. రైల్వే జోన్, భోగాపురంలో ఎయిర్పోర్ట్, శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్, గూగుల్ లాంటి డేటా సెంటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇంకా హైవేస్,